చేసిన ట్వీట్ తర్వాతే వైఎస్ఆర్సీపీ నుంచి ట్వీట్ వచ్చింది. అది టైం కావాలంటే చూసుకోవచ్చు. నెంబర్ 1 అసోసియేటెడ్ ఎడిటర్ అంబటి రాంబాబు, తమ్మినేని సీతారాము ఘటన జరిగిన గంటలోపే స్టేట్మెంట్ ఇచ్చారు. మీకు కావాలంటే నేను పంపిస్తాను. సరే, ఒకవేళ పంపించారంటే ఖచ్చితంగా మరి ఆయన కూడా మాట్లాడిన విధానం కూడా మనం చూసుకోవాలి, వాళ్ళ అన్నయ్య మాట్లాడిన విధానం కూడా చూసుకోవాలి. సో అయినా కానీ పవన్ కళ్యాణ్ పార్టీ ఒక పార్టీగా మనం కన్సిడర్ చేయాల్సినంత అవసరం ఉండదు అనుకోండి. తర్వాత విషయం ఏంటంటే అండి, ఇక్కడ నేను ఆ తర్వాత రోజు కూడా సండే మార్నింగ్ ఎన్ని ట్వీట్లు చేశారు చూసాం. నాకేదో తెలుసు అని చెప్పి 144 మంది ఎమ్మెల్యే క్యాండిడేట్లు చంద్రబాబు, లోకేష్ తప్ప మిగిలిన వాళ్ళందరూ పెట్టారు. అచ్చెన్నాయుడు దగ్గర నుంచి మొదలుకొని మన ఎవరు దొరికితే వాళ్ళందరూ పెట్టారు. ఆ తర్వాత ప్రెస్ మీట్లు పెట్టారు. సో ఇవాళ ఒక్కొక్క విషయం వాస్తవం బయటకు వస్తా ఉంది. బోండా ఉమా గారు ఫస్ట్ మాట్లాడితే ఏమన్నారండి, 350 ఇస్తారు, ఇవ్వలేదు, ఇస్తారు, ఇవ్వలేదు, అందుకనే కొట్టారు అన్న ఒక మాట మాట్లాడారు. పరస్పరంగా విరుద్ధంగా అన్న క్యాంటీన్ ఎత్తేసారు కాబట్టి కడుపు మండతో కొట్టారన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన 600 హామీలు, పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి ఇచ్చిన కాపు రిజర్వేషన్లు, ఎగ్గొట్టిన మోసాన్ని మరి వాళ్ళని ఎంత పెద్ద రాళ్ళు చుక్కొట్టాలండి, మరి ప్రజలు ఎందుకు కొట్టట్లేదు? సో ఇవన్నీ కూడా వాస్తవాలు. సో ఆయన బోండా ఉమా గారు ఎప్పుడైతే ఫస్ట్ వచ్చేసి మాకేం సంబంధం లేదు, ఇది వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేయించుకున్నారని ఫస్ట్ రోజు చెప్పారు. రెండో రోజు వచ్చి తర్వాత 1 రోజు 2 రోజులకే వచ్చి ఆ దుర్గారావు అనే అతను మా పార్టీ ఆఫీస్ లో పనిచేస్తున్నాడని చెప్పారు. సో అక్కడే క్లియర్ గా ఆయన పాత్ర ఉంది అని చెప్పి స్పష్టమవుతున్న నేపథ్యంలో ఆయన మొబైల్ స్విచ్ ఆఫ్ చేసుకుని వెళ్ళిపోయారు నిన్న మధ్యాహ్నం. ఎప్పుడైతే మీడియా, సోషల్ మీడియా అంతా అడావుడి చేసేసి ఆయన లేరన్నారో అప్పటికప్పుడు ఆయన పచ్చ ఛానల్ ని పిలిపించుకొని దాంట్లో ఇంటర్వ్యూ ఇస్తా దుర్గారావు, ఆ సతీష్ వాళ్ళ పేర్లు మెన్షన్ చేస్తా, అవును వాళ్ళు ఉన్నారు, వాళ్ళు తెలుగుదేశం వర్కర్లు. ఇప్పుడే అందిన సమాచారం ఏంటంటే సతీష్ సన్ ఆఫ్ దుర్గారావు అట. సో మరి ఈ దుర్గారావు ప్రేరేపించి సతీష్ చేత వేయించాడు అనుకోండి, మరి ఆ సతీష్ మైనర్ అని చెప్పి ముందుగానే ప్రీ ప్లాన్ చేశారా? లేకపోతే ఇంకొకటి, ఇక్కడ ఫస్ట్ నుంచి వీళ్ళు రాయేది అని అడుగుతున్నారు. ఆ రోజున కొంతమంది సందేహం వ్యక్తం చేశారు. ఏమని అంటే, టైల్స్ లాంటిది, గ్రానైట్ లాంటి రాయి, బరువుగా ఉండే రాయి, పొదునుగా ఉండే రాయిని తీసుకొని ఇస్తే ఆ విధంగా దెబ్బ తగులుతుందని కొంతమంది చెప్పారు. కొంతమంది ఎయిర్ గన్ తో కాల్చి ఉండొచ్చు అని చెప్పారు. వాస్తవాలు అది. తర్వాత రవికిరణ్ గారు కానీ లేకపోతే శాంతి ప్రసాద్ గారు కానీ మాట్లాడతా